మనకు అతి త్వరలో రాబోతున్నటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్ గురించి ఏ పార్టీ వాళ్ళ యొక్క అభ్యర్థులు ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరు నిలబెట్టాలి, ఎవరు గెలుస్తారని చెప్పేసి ఆ బిజీలో ఉంటాం. సో, దాంట్లో భాగంగా మనకేందంటే మేడ్చల్ దగ్గర ఒక టికెట్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ తరపున, మల్లారెడ్డి తరపున. సో, ఒకసారి ఎవరని చెప్పి మనం చూద్దాం. మేడ్చల్ నియోజకవర్గం మూడుచింతల మున్సిపాలిటీ పరిధిలోని కేశవాపూర్ గ్రామంలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. గడప గడపకు వెళ్లి 10వ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాధవరెడ్డి గారికి ఓటు వేసి గెలిపించాలని కోరడమైంది. అలాగే ఈ గ్రామంలో కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ గజ్జల నరేష్ గారు, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు డాక్టర్ భద్రారెడ్డి గారు, మాధవరెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఈ టికెట్ ఎవరికి ఇచ్చారో ఈ 10వ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాధవరెడ్డి గారికి ఓటు వేయాలని చెప్పేసి కోరడమైంది. ఎవడి మాధవరెడ్డి? గుర్తుందా అసలు ఎవడి మాధవరెడ్డి అనేది? బీసీలకు రిజర్వేషన్లు రావద్దని సుప్రీంకోర్టు దాకా వెళ్ళి గొడవ పెట్టినటువంటి ఈ చెత్తనా కొడుక్కి వీనికి టికెట్ ఇచ్చాడు. ఎవడు? మల్లారెడ్డి. సిగ్గు శరం మానవత్వం ఏం లేదురా మీకు అసలు కొంచెం కూడా? బీసీల నోట్ల మన్ను కొట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఫైట్ చేసిన టికెట్ ఇస్తే అంటే బీసీ వాళ్ళంతా పిచ్చోళ్ళు అనుకుంటారు, లేకుంటే బీసీ వాళ్ళు మీకు అవసరం లేని చెప్పి అనుకుంటా ఉన్నారా? బీసీలు తెల్లారులేస్తే మా దీవాలు తీసుకుంటారు అని చెప్పేసి మాట్లాడి ఈ మాధవరెడ్డి గారికి టికెట్ ఎట్లా ఇస్తారు మీరు? అక్కడ బీసీలు ఎవ్వరు కూడా మనకు ఓటు వేయకండి. అక్కడ ఉన్నటువంటి బీసీలు ఎవ్వరు కూడా మనకు ఓటు కాదు కదా, ఆ బ్యాలెట్ పత్రం అయితే చించిపడేయండి. దాంతోపాటు మల్లారెడ్డి కూడా ఓటు వేయకండి. అంటే ఇప్పుడు బీసీలకు అగెనెస్ట్ ఉన్నటువంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి నువ్వు కూడా బీసీకి అగెనెస్ట్ అన్నట్టే కదా. అంటే బీసీల ఓట్లు మీకు అవసరం లేదు, బీసీల వాళ్ళు అవసరం లేదు, బీసీలకు అసలు డెవలప్మెంట్ మీకు అవసరం లేదు. బీసీలకు రిజర్వేషన్ల గురించి మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి లేచినటువంటి వ్యక్తులు మీరు ఈ రోజు మళ్ళీ వచ్చి బీసీ వాళ్ళు ఓట్లాడుతున్నారా? సిగ్గు శరం మానం కొంచెం ఉండాలి. ఎవరు కూడా వీళ్ళకి ఓట్లేయొద్దు. ఈ మాధవరెడ్డి గారిని అసలు బహిష్కరణ చేయాలి. అసలు వానికి ఒక్క ఓటు కూడా వేయొద్దు. తెల్లారు లేస్తే బీసీలు మా కాలు మొక్కుతారు, మీరు లేకపోతే బీసీలు లేరు, ఆ దయాదాక్షలతో బీసీ వాళ్ళు బతుకురని చెప్పి మాట్లాడాడు ఈ మాధవరెడ్డి గారికి. ఈ రోజు మీరు పార్టీ నుంచి టికెట్ ఇచ్చి మీరు ప్రోత్సహిస్తారని చెప్పేసి అంటే దీని ఎన్నుకున్నది మరి మల్లారెడ్డి కాదా? ఏ పార్టీ అయితే ఏ పార్టీ అయినా కూడా బీసీలకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు.